2022-23 ఇది అఫీషియల్ డాటా. 2022-23లోనే 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ 2022-23. అప్పుడే ఇన్ని వడ్లు కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ధాన్యం సేకరణలో కూడా 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ 1గా నిలిచిందే తెలంగాణ. ఇంత నువ్వు వచ్చినాక ఎప్పుడు సేకరించలే. ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? రంగనాయక సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా? అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా? అవన్నీ కాళేశ్వరంకి దేర్ ఆర్ 3 సోర్సెస్. ఒకటి, బాగా పంట వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం. మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం. కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం. గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం. కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం. ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగా చదివాడు, పురాగా చెప్పాడు. ఇప్పుడు పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే 1 నెలనే కదా, డిసెంబర్ ఏమో, 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్. ఇది 27/10/2023 అంటే 1 నెల ముందు, ప్రభుత్వం పోవడానికి 1 నెల ముందు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్. ఇట్లా అనేక క్లియరెన్స్లు, దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. ఆనాడు 2023 ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కు పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది. చెప్పిన వెంటనే 2 రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపొద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. మేము ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 1 కాదు, 2 కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది, ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం, మోటా అనుమతి తెచ్చుకున్నాం, సిజిడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం, ఈఏసి అనుమతి తెచ్చుకున్నాం. ఇవన్నీ 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది.
అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తెచ్చింది. ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది. మేమేమో 7 అనుమతులు తెచ్చినాం, మీరు ఒక్క అనుమతి తేలేదు, డిపిఆర్ మాత్రం వాపసు తెచ్చుకున్నారు. ఇవాళ డిపిఆర్ వాపసు తెస్తే మరి అనుమతులు ఎట్లా వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం. వెంటనే 3 రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం, ఇరిగేషన్ సెక్రటరీ పోవడం, ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా. మరి మీరేం చేసిండ్రు? మీరు నోర్లు మూసుకున్నారు. ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు నోరు మెదుపుతలేరు మీరు? 5/5/2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. 5th May 2025 పాలమూరు డిపిఆర్ వాపసు వచ్చిన లేఖ ఇది. మీరు డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికి 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు? మేము 7 అనుమతులు తెచ్చాం కదా, మీరు ఒక్క అనుమతి అన్న తెచ్చిండ్రా? అనుమతులు తేలేదు కానీ డిపిఆర్ వాపసు తెచ్చారు. ఇగో ఇది దిస్ ఇస్ ద లెటర్ 5/5/2025. నిన్న ఉత్తమ్ బుకాయిస్తుండు, లేలే మేము 45 టీఎంసీలకు ఉత్తరం రాయలే, మేము అడగనే లేదు అన్నాడు. ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఇదేమో 90 టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 246 2022 సంవత్సరం 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఇదేమో 45 టీఎంసీలు చాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం. 45 చాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి. మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ నెంబర్ 4. In view of the above, it is requested to kindly accord appraisal of the DPR of PRLIS with a utilization capacity of 45 TMC. 45 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం నీది కాదా? ఇది నువ్వు రాసిన సంతకమే, నువ్వు పెట్టిన సంతకమే. మంచిగా చూడండి బై. 45 జాలని మేమేమో 90 టీఎంసీలకు 7 అనుమతులు తెస్తాం, నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు, సగం జాలు 45 జాలని ఉత్తరం రాస్తావు. ఎవరు ముక్కులో పెడతావు? ఇప్పుడు దీని మీద 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది, 4 లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది. అంటే ఈ 45తోని నల్గొండకు అన్యాయం చేస్తావా, మహబూబ్ నగర్కి అన్యాయం చేస్తావా, రంగారెడ్డికి అన్యాయం చేస్తావా? రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు ఉంది, 7 లక్షలు పాలమూరులో ఉంది, 4 లక్షలు నల్గొండలో ఉన్నది. త్రాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ 45 జాలని ఎట్లా రాస్తావు ఉత్తరము? వై ఆర్ యూ కాంప్రమైజింగ్? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పజెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. లేలే పొరపాటైంది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు? కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు, మీరు వచ్చి 10 రోజులు కాలే ఎట్లా అప్పజెప్తారు అని కేసీఆర్ గారు బయలుదేరితే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోక ముడిచిండ్రు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు? అరే మేము ఆలోచించింది 170, ముందైతే 90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి. కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి? ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం? నీ లెటర్ ప్యాడ్ మీద నీ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది.